Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఈవెంట్‌కి నరేంద్ర మోడీ గారితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, అలానే పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. అలానే సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మొత్తంగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి, టీడీపీ వాళ్ళు 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం ముగ్గురు మాత్రమే మహిళలకి మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. అలానే 21 మంది పురుషులకు లభించడం జరిగింది. ఎవరెవరికి అదృష్టం కలిగింది, ఎవరెవరు మంత్రి పదవులు ఎక్స్‌పెక్ట్ చేసి కూడా భంగపడ్డారనేది ఈ వీడియోలో మనం విశ్లేషిద్దాము. ఇంకా మంత్రివర్గంలో ఫస్ట్ మాట్లాడాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2019లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయి 2024లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో చేరారు. మంత్రివర్గంలో నెంబర్ 2 పోస్ట్ అని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే వినపడుతున్న వార్తల ప్రకారం డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌తో పాటు ఇంకో పోర్ట్‌ఫోలియో తీసుకుంటారని వినపడతా ఉన్నాయి. అవి ఏమేం పోర్ట్‌ఫోలియోలు తీసుకుంటారనేది 2, 3 రోజుల్లో తెలిసే అవకాశాలున్నాయి. ఇంకో విషయం ఏంటంటే దాదాపు 4 మూవీస్ దాకా షూటింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయి. మంత్రి పదవి చేస్తూ మూవీ షూటింగ్స్ ఎలా కంటిన్యూ చేస్తారనేది ఒక క్వెషన్ మార్క్‌గా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైమ్ రోజా గారు కూడా మంత్రి పదవి వచ్చినప్పుడు జబర్దస్త్ నుంచి బయటికి రావడం జరిగింది. అలాగనే సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు షూటింగ్‌లో ఏమి పాల్గొనలేదు కానీ ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నారో అప్పుడు మాత్రమే షూటింగ్‌లు కంటిన్యూ చేయడం జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎలా ఆయన 2 షూటింగ్‌లు ప్లస్ మంత్రి పదవి ఎలా చేస్తారని చెప్పి ప్రస్తుతం అయితే క్వెషన్ మార్క్ గానే ఉంది. ఎందుకంటే మొన్ననే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఫుల్ సాలరీ తీసుకుంటాను. నేను సరిగా పని చేయకపోతే నా చొక్కా పట్టుకొని అడగండి అని కూడా ఇలా మంత్రి పదవి తీసుకొని మూవీ షూటింగ్‌లలో పాల్గొంటా ఉంటే తీవ్ర విమర్శలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. సో ఆయన ఎలా మేనేజ్ చేస్తారనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి నాదెండ్ల మనోహర్ గారు. జనసేనలో ప్రస్తుతానికి నెంబర్ 2గా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఈయనకి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినారు. అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్టే ఈయన చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో చేరడం జరిగింది. నెక్స్ట్ కందుల దుర్గేష్ గారు. ఈయన ఫస్ట్ రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ అక్కడ బుచ్చయ్య చౌదరి గారు ఉండడం వల్ల ఈయన నిడదవోలు వచ్చి పోటీ చేసి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో చేరుతా ఉన్నారు. ఈయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. సో జనసేనకి ఇచ్చిన 3 మినిస్ట్రీలలో తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం, నాదెండ్ల మనోహర్ గారు కమ్మ సామాజిక వర్గం, తిరిగి కందుల దుర్గేష్ గారు కూడా కాపు సామాజిక వర్గము. ఇక్కడ బీసీ సామాజిక వర్గాలకైతేనేమి లేకుంటే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకి రిప్రజెంటేషన్ అయితే రాలేదని చెప్పొచ్చు. నెక్స్ట్ కొనతాల రామకృష్ణ గారు సీనియర్ లీడర్‌గా ఉన్నారు. ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఈయనకి ఖచ్చితంగా బీసీ కోటాలో జనసేన పార్టీ తరపున మినిస్టర్ అవుతారు అని ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ ఈయనకైతే మంత్రి పదవి రాలేదు. చూడాలి మళ్ళీ ఏమన్నా మార్పులు, చేర్పుల్లో భాగంగా వస్తుందేమో. ఇంకా జనసేన పార్టీ తరపున అయితే పెద్దగా ఆశావాహులు లేరని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 10 మంది దాకా టీడీపీ నుంచే జనసేన తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన వాళ్ళున్నారు. వాళ్ళకి మంత్రి పదవి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ కాబట్టి ఇంకా మంత్రి పదవి అయితే ఎవరికి రాలేదని చెప్పొచ్చు. జనసేన పార్టీ తరపున కొనతాల రామకృష్ణ గారు అయితే మొదటి వరుసలో ఉన్నవారు. కానీ ఈయనకు కూడా మంత్రి పదవి రాలేదు. నెక్స్ట్ టీడీపీ పార్టీ తరపున నారా లోకేష్ గారు 2014 నుంచి 19 మధ్యలో మంత్రిగా ఉన్నప్పటికీ దొడ్డిదారిగా మంత్రి మంత్రి అయినారని చెప్పి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ గెలిచాక లోకేష్ గారు మంత్రి పదవికి తీసుకోరు, ఓన్లీ పార్టీని మాత్రమే తీసుకుంటారని కొన్ని రోజులు వార్తలు వచ్చినప్పటికీ తిరిగి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఒక 2, 3 రోజుల్లో ఏ పోర్ట్‌ఫోలియో తీసుకుంటారనేది తెలిసే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికైతే వినపడుతున్న మాట ప్రకారం ఈయన ఐటీ మినిస్ట్రీ తీసుకుంటారని చెప్పి వినపడతా ఉంది. ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. నెక్స్ట్ అచ్చెన్నాయుడు గారు. ఈయన వీళ్ళ ఫ్యామిలీకి అయితే మంచి అదృష్టమే అని చెప్పొచ్చు. రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా అచ్చెన్నాయుడు గారికి మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. ఒకటే ఫ్యామిలీకి అంటే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒకే ఫ్యామిలీలో 2 మంత్రి పదవులు వీళ్ళకే వచ్చినాయని చెప్పొచ్చు. నెక్స్ట్ కొల్లు రవీంద్ర గారు. ఈయన కూడా 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌లో మినిస్టర్‌గా పనిచేశారు. ఈసారి కూడా మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తిరిగి మంత్రివర్గంలో చేరబోతా ఉన్నారు. నెక్స్ట్ నారాయణ గారు. ఈయన 2014 నుంచి 19 వరకు మినిస్టర్‌గా ఉన్నప్పటికీ అప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచి మంత్రివర్గంలో చేరారు. ఈసారి డైరెక్ట్‌గా నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలుపొంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో చేరబోతా ఉన్నారు. ఈయనకు కూడా మంచి
పోర్ట్‌ఫోలియోనే వచ్చే అవకాశాలున్నాయి. నెక్స్ట్ వంగలపూడి అనిత గారు. ఈమె 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌లో మినిస్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈసారి కూడా తిరిగి ఎస్సీ కోటాలో ఈమెకి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కేవలం ఏకైక మంత్రిగా ఈమె ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ పయ్యావుల కేశవ్ గారు. ఉరవకొండకు ఒక సెంటిమెంట్ ఉండేది. అక్కడ నుంచి ఏ ఎమ్మెల్యే అయితే గెలుపొందుతారో వాళ్ళ పార్టీ అధికారంలోకి రాదు అని. ఆ సెంటిమెంట్‌ని చెరిపివేస్తూ ఈసారి ఉరవకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అలానే టీడీపీ పార్టీ కూడా అధికారంలోకి రావడం జరిగింది. సో పయ్యావుల కేశవ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈయన ఆర్థిక మంత్రి అవుతారని వార్తలు వినపడతా ఉన్నాయి. అది ఎంతవరకు నిజమవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ గుమ్మడి సంధ్యారాణి గారు. ఈమె ఎస్టీ కోటాలో సాలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు ఎస్టీ కోటాలో నుంచి మంత్రివర్గంలో చేరబోతా ఉన్నారు. నెక్స్ట్ నిమ్మల రామానాయుడు గారు. ఈయనకి ఖచ్చితంగా మంత్రి పదవిలో చోటు లభిస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈయన కూడా దాదాపు 70% మంది ఓట్లు వేయడం జరిగింది ఈయనకి నియోజకవర్గంలో పాలకొల్లు నుంచి. సో ఆ మ్యాండేట్ తో ఈయన ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈయన మంత్రి పదవి రావడం జరిగింది. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ అనగాని సత్యప్రసాద్ గారు. ఈయన 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు, 19లో గెలుపొందారు, 24లో కూడా ఈసారి గెలుపొందారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఈయన మంత్రివర్గంలో చేరడం జరుగుతా ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముగ్గురికి మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. సో ఈయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఈసారి మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. నెక్స్ట్ డోలా బాల వీరేంజనేయ స్వామి. ఈయన కొండేపి నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఈసారి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఎస్సీ కోటాలో ఈయనను కూడా చోటు లభించడం జరిగింది. నెక్స్ట్ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు. ఈయన 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది 2017 ఆ ప్రాంతంలో టీడీపీ పార్టీలో చేరి 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి జంప్ అవుతే కేవలం ఏకైక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాత్రమే 2019లో తిరిగి అద్దంకి నుంచి గెలుపొందడం జరిగింది. ఈసారి 2024లో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో చోటు లభించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. ఈయన బనగానపల్లె నుంచి 3 సార్లు పోటీ చేసి 2014లో పోటీ చేసి గెలిచారు. అప్పుడు మంత్రివర్గంలో చోటు లభించలేదు. 2019లో ఓడిపోయారు. 2024లో తిరిగి మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. ఈసారి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి, గౌరు చరితారెడ్డి గారు ఇట్లా చాలా మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలుపొందినప్పటికీ ఈయనకి మాత్రమే మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. కేఈ ఫ్యామిలీకి కూడా మంత్రివర్గంలో చోటు లభించలేదు కర్నూలు జిల్లా నుంచి. ఇంకా ఉమ్మడి కర్నూలు జిల్లాకు కూడా ముగ్గురు మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. బీసీ జనార్దన్ రెడ్డి గారు బనగానపల్లె నుంచి, కర్నూలు నుంచి టీజీ భరత్ గారు కూడా మంత్రివర్గంలో చోటు లభించారు. ఈయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత. ప్లస్ వీళ్ళ నాన్నగారు టీడీపీలో ఉన్నప్పటికీ ఆయన బీజేపీలో పార్టీలో ప్రస్తుతానికి అయితే ఉన్నారు. ఆ కోటాలో ఈయనకు కూడా మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. ఇంకా అనంతపూర్ జిల్లా నుంచి పెనుగొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన సవితమ్మ గారికి మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. నెక్స్ట్ వాసంశెట్టి సుభాష్ గారు. ఈయన రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కూడా ఈయనకి శెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన నేత కావడం వల్ల ఈయన మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఈయన పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలుపొందారు. ఈయన ఎస్సీల మీద కొన్ని తీవ్ర మాటలు మాట్లాడడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా టికెట్ ప్రకటించినప్పటికీ ఈయన తీవ్ర వ్యతిరేకత మధ్య పోటీ చేసి గెలుపొందారు. సో ఈయనని మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. నెక్స్ట్ గజపతి నగరం నుంచి పోటీ చేసిన కొండపల్లి శ్రీనివాస్ గారికి మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. కానీ పక్క నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ గారిని ఓడించిన కళా వెంకట్రావు గారికి మినిస్ట్రీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కొత్త బ్యాచ్ నారా లోకేష్ గారితో పనిచేసే అవకాశాలు ఉన్న బ్యాచ్ కావడం వల్ల ఈయనకి మంత్రి పదవి వచ్చిందని అందరూ అనుకుంటా ఉన్నారు. నెక్స్ట్ ఎన్ఎండి ఫరూక్ గారు. ఈయన ముస్లిం కోటాలో నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ముస్లిం కోటాలో మంత్రివర్గంలో చేరబోతా ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 3వ మినిస్టర్ ఈయన కూడా సీనియర్ లీడరు. టీడీపీలో చాలా రోజుల నుంచి ఉన్నారు. సో స్పీకర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఈయనకు మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. నెక్స్ట్ ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఈయన కూడా నెల్లూరు జిల్లాలోని సీనియర్ లీడరు. ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన జస్ట్ ఒక 2-3 నెలల క్రితం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీనియర్ లీడర్ గా ఉన్నారు. ఈయనతో ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మినిస్ట్రీ ఇవ్వకపోతే ఈయన మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి జంపు కొట్టారు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే 2014 నుంచి 2014లో టీడీపీ పార్టీలో చేరారు. అక్కడ ఏదో నుసుగుడు స్టార్ట్ అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి 2019 నుంచి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
2020 ఎక్స్‌పెక్ట్ చేశాడు. మంత్రి పదవి వస్తుందని 22లో ఎక్స్‌పెక్ట్ చేశాడు. రాలేదు. సో, ఇంగప్పటి నుంచి వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేకంగా మాటలు మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. దాని తర్వాత ఒక సంవత్సరం ముందర టీడీపీ పార్టీలో చేరి, టీడీపీ పార్టీ నుంచి ఆత్మకూరు తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు మంత్రి పదవి రావడం జరిగింది. నెల్లూరులో చాలా మంది రెడ్లు ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎక్స్‌పెక్ట్ చేశారు. అలానే సోమిరెడ్డి గారు ఎక్స్‌పెక్ట్ చేశారు. వాళ్ళందరినీ కానని ఆనం రామనారాయణ రెడ్డి గారికి, నారాయణ గారికి మినిస్ట్రీ రావడం జరిగింది. నెక్స్ట్ ఈ మంత్రివర్గంలోనే అందరికన్నా అదృష్టవంతుడు ఎవరైనా ఉంటారంటే రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి గారే. ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ ఈయనకు మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. నెక్స్ట్ కొలుసు పార్థసారథి గారు. ఈయన కూడా సీనియర్ లీడరు. గత జస్ట్ 2, 3 నెలల క్రితం వరకు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉండి అక్కడ కూడా మంత్రి పదవి ఎక్స్‌పెక్ట్ చేశారు. అక్కడ మంత్రి పదవి రాలేదు. ఎమ్మెల్యే సీటు కూడా లేకపోవడంతో టీడీపీ పార్టీలో చేరి టీడీపీ పార్టీ తరపున పోటీ చేసి ఇప్పుడు మంత్రివర్గంలో చేరబోతా ఉన్నారు. నెక్స్ట్ సత్యకుమార్ గారు. ఈయన ధర్మవరం లాస్ట్ 1 మంత్ ముందర ధర్మవరం క్యాండిడేట్ గా బీజేపీ తరపున పోటీ చేసి 3000 స్వల్ప మెజారిటీతో గెలుపొంది ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలోనే చేరారు. హేమీలు అంటే కామినేని శ్రీనివాస్ గారు అయితేనేమి, సుజనా చౌదరి గారు అయితేనేమి, విష్ణుకుమార్ రాజు గారు, ఇలా చాలా మంది బీజేపీ నుంచి మంత్రి పదవులు ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ వాళ్ళందరినీ కాదని ఈయన బీజేపీ కేంద్రం గుడ్ బుక్స్ లో ఉండడం కారణంగా ఈయనకి మినిస్టర్ కావడం జరిగింది. ఇంకా ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో ఆ ఆశావాహులలో పెద్ద ఆశావాహుడు ఎవరంటే బుచ్చయ్య చౌదరి గారు అని చెప్పొచ్చు. దాదాపు 7 సార్లు ఎమ్మెల్యే. ఈయన జీవిత ఆశయం కూడా మంత్రి కావడమే. కానీ ఈసారి కూడా ఈయనకు మొండి చేయి చూపించడం జరిగింది. 2014లో మంత్రి పదవిగా మంత్రి కావాలని ఎక్స్‌పెక్ట్ చేశారు. అప్పుడు రాలేదు. 99లో ఎక్స్‌పెక్ట్ చేశారు. అప్పుడు కాలేదు. 94లో ఎక్స్‌పెక్ట్ చేశారు. అప్పుడు కాలేదు. పాపం ఈయన ఎడతెరిపి లేకుండా మంత్రి కావాలని తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు. కానీ ఈసారి కూడా మొండి చేయి చూపించడం జరిగింది. ఈయన విపరీతమైన కామెంట్ చేస్తారు. ఈయన ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారనేది ప్రస్తుతానికి క్వెషన్ మార్క్ గానే ఉందని చెప్పొచ్చు. అయ్యన్న పాత్రుడు గారు. ఈయన కూడా మంత్రి పదవి ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ ఈయన కూడా మంత్రి పదవి రాలేదు. 2019 నుంచి 24 వరకు కూడా ఈయననే ముందుండి విశాఖపట్నం జిల్లాలో గట్టిగా తిరిగారు కానీ ఈయన కూడా మంత్రి పదవి రాలేదు. నెక్స్ట్ గంటా శ్రీనివాసరావు గారు. భీమిలి నుంచి లాస్ట్ 1 మంత్ ముందర వెళ్ళి కూడా 90,000 పైచిలుకు ఓట్లతో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈయన 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో ఉన్నారు. ఈసారి అయితే మంత్రివర్గంలో చోటు లభించలేదు. నెక్స్ట్ పరిటాల సునీత గారు. ఈమె 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో మినిస్టర్గా ఉన్నారు. పరిటాల ఫ్యామిలీ అంటేనే టీడీపీకి అసోసియేట్ అయిన ఫ్యామిలీ అయినా కూడా వీళ్ళకి పాపం మొండి చేయి చూపించడం జరిగింది. వీళ్ళు చాలా ఎక్స్‌పెక్ట్ చేశారు. ఖచ్చితంగా మంత్రి పదవిలో చోటు లభిస్తుంది అని చెప్పేసి. కానీ చోటు లభించలేదు. ముఖ్య కారణం ఏంటంటే పయ్యావుల కేశవ్ గారికి, సత్యకుమార్ గారికి, సవితమ్మకి ముగ్గురికి సీట్లు అకామిడేట్ చేయడం వల్ల అనంతపురం జిల్లాలోనే 4 సీట్లు అకామిడేట్ చేయలేకపోవడం వల్ల ఈమెకి ప్రస్తుతానికైతే మంత్రి పదవి దక్కలేదని చెప్పొచ్చు. వీళ్ళ ఫ్యామిలీ అయితే తీవ్ర నిరాశలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు. బీసీ జనార్దన్ రెడ్డి గారికి బనగానపల్లి నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపొందిన వ్యక్తికే ఆయనకి మినిస్ట్రీ రావడము. ఈయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు బిగ్ ఫిష్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు దోన్ నుంచి. ఈయన కేంద్ర మంత్రి పదవిగానే చేశాడు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించకపోవడం ఈయన కూడా తీవ్ర నిరాశ అని చెప్పొచ్చు. ఇంకా సోమిరెడ్డి గారు 25 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో మినిస్టర్ గా పనిచేశారు. ఈసారి కూడా ఖచ్చితంగా మినిస్టర్ అవుతారని చెప్తే ఆనం రామనారాయణ రెడ్డి రూపంలో ఈయనకి అడ్డుకట్టబడిందని చెప్పొచ్చు. సో ఈయన కూడా తీవ్ర నిరాశలో ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వైఎస్ఆర్‌సీపీ నుంచి ఫస్ట్ టీడీపీలోకి జంప్ కొట్టిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఈయన కూడా మంత్రి పదవి ఎక్స్‌పెక్ట్ చేసే ఉంటారు. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్‌సీపీలో కూడా మంత్రి పదవి రాలేదనే లుకలుకలు స్టార్ట్ చేసిండు. అక్కడి నుంచి అధిష్టానానికి ఈయనకి చెడింది. ఇప్పుడు టీడీపీ పార్టీలో కూడా ఈయనకు మంత్రి పదవి రాకపోవడంతో ఈసారి ఈయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ధూళిపాల నరేంద్ర గారు. ఈయన కూడా సీనియర్ ఎమ్మెల్యే. టీడీపీలో 2014లోనే మినిస్ట్రీ ఎక్స్‌పెక్ట్ చేశారు. అప్పుడు మినిస్ట్రీ రాలేదు. ఈ గవర్నమెంట్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. అయినా ఈసారి గెలిచినా కూడా ఈయనకు కూడా మినిస్ట్రీ రాలేదు. ముఖ్య కారణం ఏంటంటే పక్క నియోజకవర్గం నాదెండ్ల మనోహర్ గారికి, నారా లోకేష్ గారికి, ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మినిస్ట్రీలు ఇవ్వడం వల్ల ఇంకా గుంటూరు జిల్లాలో ఇంకొకరికి మినిస్ట్రీ రాలేదని చెప్పొచ్చు. నెక్స్ట్ చింతమనేని ప్రభాకర్ గారు. ఈయన నారా లోకేష్ గారి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరి పైన అయితే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళకి పెద్ద పదవి ఇస్తా అని చెప్పి. ఈయన మీద ఉన్న కేసుల్ని బట్టి ఈయనకు ముఖ్యమంత్రి పదవి కూడా చిన్నదే అని చెప్పొచ్చు. అన్ని కేసులు ఈయన మీద ఉన్నాయి. చాలా జైలుకి వెళ్ళొచ్చిండు. అన్ని చాలా ఫేస్ చేసిండు. ఈసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పదవి వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఈసారి కూడా మొండి చేయి చూపించారు. ఈయన 2014లో కూడా మంత్రి పదవి రాలేదు. అప్పుడే లొల్లి చేసినాడు. ఈసారి ఏం చేస్తాడనేది చూడాలి. నెక్స్ట్ రఘురామకృష్ణరాజు గారు.
వైఎస్ఆర్‌సీపీ పైన నేనొక్కడినే పోరాడినా, నేనే ఈ పోరాటానికి కర్త, కర్మ, క్రియ అని చెప్పి ఈయననే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఈయన కూడా మంత్రి పదవి ఎక్స్‌పెక్ట్ చేశాడు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ నుంచి ఈయన మంత్రి పదవి ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ ఈయనకైతే మంత్రి పదవి ప్రస్తుతానికి లభించలేదు. ఈయన స్పీకర్ అవుతాడని, డిప్యూటీ స్పీకర్ అవుతాడని ప్రస్తుతానికి వినపడతా ఉంది. అది ఎంతవరకు నిజమవుతాదనేది 17-20 వరకు అసెంబ్లీ సమావేశాలున్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాల్లో తెలిసే అవకాశాలున్నాయి. బోండా ఉమ ఈయన కూడా మంత్రి పదవి ఎక్స్‌పెక్ట్ చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం వల్ల విజయవాడ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ ఈయనకి మంత్రి పదవి రాలేదని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఉన్నారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అయితేనేమి, యలపతినేని శ్రీనివాస్ గారు అయితేనేమి, గాజువాక నుంచి గెలుపొందిన పల్లా శ్రీనివాస్ గారు అయితేనేమి, సుజనా చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ మంత్రి పదవులు ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ వీళ్ళందరికీ ఆహ్, ఆహ్, అదృష్టం దక్కలేదని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో వీళ్ళైతే ప్రస్తుతానికైతే లేరు. ముఖ్యంగా సుజనా చౌదరి గారు ఖచ్చితంగా ఉంటారని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కామినేని శ్రీనివాస్ గారు 2014 నుంచి 19 వరకే ఎక్స్‌పెక్ట్ చేశారు. ఇంకా కొంతమంది ఆశావాహులు విష్ణుకుమార్ రాజు గారు అయితేనేమి, లేకుంటేనా కొంతమంది ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాన్ని నుంచి చెందిన రెండోసారి, మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదని చెప్పొచ్చు. దాదాపు 17 మంది కొత్త ఫేస్‌లు, 6 మంది పాత ఫేస్‌లు ఉన్నారు ఈ మంత్రివర్గంలో అని చెప్పొచ్చు. ముగ్గురు మాత్రమే మహిళలు, 21 మంది పురుషులు మంత్రివర్గంలో చోటు లభించింది. ఈ మంత్రివర్గ కూర్పు పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరెవరికి ఏ పోర్ట్‌ఫోలియోలు వచ్చే అవకాశాలు ఉన్నాయో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై బై.